నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనమును మీ కొరకు నేను చదువుచుండగా మీరు వినండి. యోబు 42:2. నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. అద్భుతమైన ఒక వాక్, తన ఎక్స్పీరియన్స్. ఆ ఉపద్రవ కాలంలో ఆయన అనుభవించిన బాధలు, కష్టాలు, ఇవన్నిటినీ చూసి 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 ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఉపద్రవములను సహించిన తర్వాత యోబు ఇచ్చిన స్టేట్మెంట్, నీవు ఏదైనా ఉద్దేశించినట్లయితే, ఏదైనా చెయ్యాలని నువ్వు అనుకుంటే ఇంకా అంతే సంగతి, అది ఆగదు, దానిని ఆపగల శక్తి ఎవరికి లేదు, తప్పకుండా నువ్వు చేస్తావు అని యోబు 42వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట పలుకుచున్నాడు. నేను కూడా మలేషియా దేశం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. మీలో అనేకులు ప్రార్థన చేయవచ్చు నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు. అంటే చాలా కాలము నేను హెల్త్లో కష్టపడ్డాను. మీ అందరికీ తెలుసు. నేను దాటి వచ్చిన మార్గాలు అప్పుడప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి హెల్త్ కొరకు, ప్రయాణం కొరకు చాలా మంది ప్రార్థన చేశారు. మీ ప్రార్థనను దేవుడు ఆలకించి క్షేమంగా తీసుకొని వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళాం. మళ్ళీ తిరిగి మొన్న సోమవారం రాత్రి మళ్ళీ క్షేమంగా వచ్చి చేరుకున్నాం. మళ్ళీ ఇల్లు చేరే వరకు ఉదయం 3 గంటలు అయింది. అంటే అన్ని విషయాల్లో ప్రభు తోడుగా ఉండి నడిపించాడు. అక్కడ 5 రోజులు ఉన్నాను. 5 రోజులు కూడా రోజు ఒక్కొక్క ప్లేస్లో వాక్య పరిచర్య చేశారు. లాస్ట్లో మన తెలుగు ప్రజల మధ్య వాక్య పరిచర్య చేశాను ఆదివారం సాయంత్రం 4 గంటలకి. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే బయలుదేరాం. అద్భుతముగా దేవుడు వాడుకున్నాడు. నేను బుధవారం 15వ తేదీ బుధవారం మార్నింగ్ 7:30 మలేషియా చేరుకున్నాను. తర్వాత ప్రార్థనలో నా గదిలో కొంతసేపు ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం జోనథాన్ ఎజ్రాను ఒక పాస్టర్ వారి ఒక చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ హీలింగ్ సర్వీస్ జరిగింది. అక్కడ దేవుడు అద్భుతముగా మాట్లాడాడు. ఈ చివరి కాలంలో దర్శనము, విషన్ చూసి ప్రజలతో మాట్లాడే సేవకులు చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్కు వచ్చేసింది లోకం. కాబట్టి నేను ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ పాస్టర్ గారికి గొప్ప ప్రవచనం వచ్చిందండి. ఆ పాస్టర్ గారికి నేను మన దేశంలో ఉన్నప్పుడే నేను చాలాసేపు దేవుని సన్నిధిలో
సమయం గడిపినప్పుడు దేవుడు నాకు విషన్ ఇచ్చాడు. విషన్లో కొన్ని విషయాలు నాకు చూపిస్తే నేను రాసుకొని వెళ్ళి కరెక్ట్గా పాస్టర్ గారికి ఫస్ట్ నేను చెప్పాను. 1 సమూయేలు గ్రంథం 17, 33, 34, 35 3 వాక్యములు ఆయనకి నేను చూపించాను. అప్పుడు గోలియాతు గట్టిగా నిలబడి అరుచుచున్నాడు, ఎవరైనా ఉంటే రండి నాతో పోట్లాడుటకు. అప్పుడు దావీదు విన్నాడు, మన ఇజ్రాయేలు దేశంలో మన ఇజ్రాయేలు ప్రజలు ఎవరు లేరా ఇతన్ని ఓడించుటకు? ఇక నేనే వెళ్తాను అని డిసైడ్ చేసుకొని వచ్చినప్పుడు అక్కడ సౌల్ ఏమంటున్నాడంటే, దావీదు నీ చిన్నగా ఉన్నావు, ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, పర్సనాలిటీగా ఉన్నాడు, యుద్ధ శూరుడు, అన్ని క్రమంగా నేర్చుకున్నాడు ఎలా యుద్ధం చేయాలని, నీకు ఏం తెలియదు, నీ చిన్నగా ఉన్నావు, ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే కష్టమయ్యా, ఓదుతే నువ్వు ఎక్కడో వెళ్ళి పడతావు, అలా ఉన్నావు అని చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే, ఒకసారి సింహం, ఒకసారి ఎలుగుబంటి వచ్చి నా మందలో ఒక గొర్రెను పట్టుకున్నది, కానీ నేను తరిమి వెళ్ళి ఆ గొర్రెను సింహము నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి తప్పించినప్పుడు అది చాలా కోపంతో నా మీద వచ్చినప్పుడు నేను వాటిని కొట్టి చంపాను అని దావీదు అంటున్నాడు. నేను అలా చేశాను, ఒక్క గొర్రె సరిపోతే పోని అని నేను ఉండలేదు, ఆ గొర్రెను తప్పించాను. కాబట్టి నేను ఈ ఫిలిస్తీయుడు దగ్గర వెళ్ళి నేను పోట్లాడుటకు సిద్ధమే, నేను చేస్తాను, నేను వెళ్తాను, అతన్ని హతం చేస్తాను, నన్ను పంపండి అని దావీదు చెప్పగా దావీదును పంపించారు. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, ఒక్క గొర్రెను వచ్చి పట్టుకుంటే ఆ గొర్రెను కూడా కాపాడాను. ఇప్పుడు గొర్రెల మంద అంటే సంగమునకు పోల్చవచ్చు. దావీదు గొర్రెల కాపరి కాబట్టి సంఘ కాపరి, పాస్టర్ గారు సంఘ కాపరి అని మనం తీసుకోవచ్చు. సంఘ కాపరి కూడా దావీదు వలె రోషం కలిగి అలా ఉండాలి. ఎందుకంటే ఒక్క గొర్రెను అపవాది తోడేలు వచ్చి ఒక్క గొర్రెను, సంఘంలో ఉన్న ఒక గొర్రెను పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టవద్దు. దావీదు చెప్పినట్టు చెప్పాలి, ఒక్క గొర్రె కూడా నా చేతుల నుంచి పోలేదు, నేను చూసుకున్నాను, కాపాడాను, మెలకువగా ఉన్నాను, వాటి దగ్గర నుండి నేను తప్పించాను నా గొర్రెను అని ఒక్కొక్క కాపరి కూడా చెప్పాలి. అంత రోషం కలిగి అంత శ్రద్ధతో కాపర్లు తన మందను మేపాలి అనే విషయమును ఈ వాక్యం ద్వారా మనము చక్కగా నేర్చుకోవాలి. తర్వాత నా మీదకి వచ్చినప్పుడు నేను వాటిని కొట్టి చంపాను. అది కూడా ఒక్కొక్క కాపరికి అంత అపవాదిని బంధించి అపవాదిని కాళ్ళు క్రింద అణగత్రొక్కే శక్తి ఒక్కొక్క కాపరికి కూడా ఉండాలి. అంటే ఈ విషయమును దేవుడు బయలుపరిచి అక్కడ మలేషియా దేశంలో ఉన్న ఫస్ట్ చర్చికి నేను వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఉన్న పాస్టర్కి దేవుడు ఈ ప్రాఫెసీని చెప్పు, ఆ కాపరి కూడా ఇటువంటి తత్వం కలిగి ఉన్నారు అంటే ఎవరు ఆ చర్చికి వచ్చినా వారు సేఫ్ అవుతారు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ఆ గొర్రెను నేను తప్పించాను, అంటే ఆ గొర్రెను ఆ సింహం నోటి నుండి నేను విడిపించాను. అలాగే అక్కడ మలేషియా దేశంలో నీ ఫస్ట్ చర్చ్కి వెళ్తున్నావు కదా, ఆ పాస్టర్ గారికి ఈ ప్రాఫెసీని చెప్పు
అని దేవుడు నా మనోనేత్రాలను తెరిచి మంచిగా నాతో మాట్లాడి, నాకు తెలిసిన ఇంకొక పాస్టర్ను విషయంలో తీసుకొచ్చి, ఆయన కూడా అదే పేరు జోనథాన్, తీసుకొచ్చి మాట్లాడి కరెక్ట్గా ప్రాఫెసీను నేను ఒక 10-15 నిమిషాలు ఆ పాస్టర్ గారికి చెప్పాను. సంఘం అంతా ఆశ్చర్యపడ్డారు. అవును, ఆ ప్రవచనముగా దేవుడు వారితో మాట్లాడాడు. తర్వాత 5 విషన్స్ వచ్చినవి. 5గురిని నేను ముందుకు పిలిచాను, వారికి చెప్పాను. ఇవన్నీ ఫస్ట్ చర్చ్లో అద్భుతముగా మలేషియా దేశంలో జరిగింది. మీరు ప్రార్థన చేశారు, జడ్సన్ అబ్రహాం గారిని దేవుడు మంచి వాడుకోవాలని ప్రార్థన చేశారు. దేవుడు కూడా అలాగే వాడుకున్నాడు. అంటే ఏం అర్థమవుతున్నది? నేను ఫస్ట్ చెప్పాను, యోబు చెప్పిన మాట, నీవు ఏదైనా ఉద్దేశించినట్లయితే, నీవు ఏదైనా తలంచినట్లయితే అవి మారవు, చేస్తావు, తప్పకుండా చేస్తావు. మలేషియా పోవడము దేవుని చిత్తము. అక్కడ వెళ్ళి ఆ సంఘంలో ప్రాఫెసీగా మాట్లాడడము, ఆ సంఘ కాపరితో ప్రాఫెసీగా మాట్లాడడము, ఇది అన్ని దేవుని చిత్తం ఉన్నప్పుడు ఎవరు దాన్ని మార్చలేరు. ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపాడు. అక్కడ హోటల్ బుకింగ్లో కృప చూపాడు. తర్వాత అక్కడ బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కృప చూపాడు. అక్కడ తిరగటానికి వాహనము కృప చూపాడు. లాస్ట్లో నేను హోటల్ నుంచి బయటికి వస్తున్నాను, అంటే మళ్ళీ రిటర్న్ మన దేశానికి వచ్చేటప్పుడు నేను హోటల్ నుంచి బయటికి వస్తే ఒక బాబు ఆ సూట్ కేసు అన్నీ తీసి బండిలో పెడుతున్నారు. అంటే మన దేశంలో కూడా హోటల్ ముందు అలా ఎవరైనా లాస్ట్లో పెట్టినప్పుడు వారికి ఏదైనా సంతోషంగా చేతులు గిఫ్ట్ ఇస్తాం. నేను అన్నాను, నేను కూడా ఆ బాబుకు ఒక గిఫ్ట్ ఇస్తే ఆ బాబు తీసుకోలేదు. ఏం చెప్పాడంటే, ఆ బాబు ప్రీస్ట్ లాగా ఉన్నారు. అంటే ఆయనకి పాస్టరు, ఈ చర్చి, ఇదన్నీ ఆయనకి ఏం తెలియట్లేదు. ప్రీస్ట్ లాగా ఈ సార్ ఉన్నారు, ఈ ఎండ్రికలు, ఈయన ఇది అన్నీ చూస్తూ ఉంటే ప్రీస్ట్ లాగా ఉన్నారు, క్రిస్టియన్ ప్రీస్ట్ లాగా. కాబట్టి నాకు ఏం వద్దు, నేను ఏం తీసుకోను అని చెప్తే నేను బాగా ఆశ్చర్యపడ్డాను. మళ్ళీ చెప్పాం, తీసుకో బాబు అంటే వద్దు నాకు వద్దు అన్నాడు. అంటే దేవుడు ప్రతి విషయంలో కృప చూపాడు, క్షేమముగా తీసుకొని వచ్చాడు. ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు. కాబట్టి దేవుడు ఏదైనా మీ మీద ఏదైనా ప్లాన్ పెడితే, దేవుడు ఏదైనా ఉద్దేశించినట్లయితే దానిని ఎవరు మార్చలేరు. అపవాది దానిని ఆపలేడు. పెద్ద పెద్ద అధికారంలో ఉన్నవారు ఆపలేరు. దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే తప్పకుండా జరుగుతుందని నమ్మి ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. నీ కృపతో నింపండి. అడ్డు ఆటంకముల అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నా. ఇప్పుడే మీ హస్తమును ఉంచండి తండ్రి. తల నుండి అరికాలు వరకు శక్తి ప్రవహించును గాక. In the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. ప్రతి ఒక్క విషయంలో నీ కృప దయచేయండి తండ్రి. అడ్డు ఆటంకములను తీసివేయండి. ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేయండి తండ్రి. ఘనత మహిమ నీకే యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.